ఈరోజు మళ్ళా ఒంగోలు నగరంలో కార్పొరేషన్లో 9వ డివిజను 24వ డివిజను అదేవిధంగా 26వ డివిజను మొత్తం మీద ఇలా 5,90,00,000కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే 9వ కాలనీలో ఈ రాజీవ్ కాలనీ కానీ మిలిటరీ కాలనీ కానీ అదేవిధంగా ఎక్కువ కూడా కొంచెం స్లమ్ ఏరియాలో పేదవాళ్ళు ఉండే నివసించే ఏరియా ఇది. దీంట్లో ఇదివరకు మేమంతా కూడా దాదాపు మ్యాక్సిమం ఆ రోజు 60% కంప్లీట్ చేసాం. ఆ తర్వాత నుంచి అలానే ఉంది. మేము ఎన్నికల ముందు వచ్చినప్పుడు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ఒక బురదల్లో డ్రైనేజ్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని బేస్ మీద ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ ఒక 2,80,00,000ని ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైన్స్ కూడా పెట్టాం. ఆ తర్వాత ఇంకా 14 కోట్లు ఈ మొత్తం కాలనీలు అవడానికి రిక్వైర్మెంట్ ఉంది. ఈ 14 కోట్లు కూడా తొందరలోనే అవి కూడా శాంక్షన్ చేయించి ఖచ్చితంగా ఈ ఏరియా అంతా కూడా ఎక్కడ కూడా మళ్ళా డ్రైనేజ్ సిస్టంలో కానీ అదేవిధంగా సిమెంట్ రోడ్స్ లేకుండా ఉండే దగ్గర కానీ అదే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కడ చెప్తే అక్కడ మళ్ళీ అన్నీ చేసాం. రేపు భవిష్యత్తులో వర్షాలు వచ్చినప్పుడు వీళ్ళెవరు ఇక్కడ నివసించే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలనేదే నా ఉద్దేశం. ఎన్నికలప్పుడు కూడా చెప్పాం. దాని తగ్గట్టుగానే ఈరోజు ఫస్ట్ ఫేజ్లో ఇది చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా 14 కోట్లు కూడా తొందరలోనే పెట్టేసి పూర్తిగా ఈ కాలనీలో ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తాం. అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా మెయిన్ డ్రైన్ లేకపోవటం వల్ల అక్కడంతా కూడా వాటర్ వర్షం పడితే నిలవబడటం కానీ లేకపోతే ఆ వాటర్ అక్కడ డౌన్ అవ్వటం వల్ల ఇది ఎత్తు అవ్వటం వల్ల ఈ వాటర్ కూడా అటు పోవటం కానీ వచ్చిన వాటర్ ఇంట్లో పోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఏదనేది ఈరోజు 2 కోట్లతోటి మెయిన్ డ్రైన్ పెట్టాం. ఈరోజు కొప్పోల్లో కూడా మెయిన్ దగ్గర యువతల దాకా పెట్టాం. కొప్పోలు టౌన్ కూడా నెక్స్ట్ ఫేజ్లో పెట్టేసి కొప్పోలు టౌన్లో ఏదైతే ఉందో విలేజ్లో అటు ఇటు కూడా డ్రైన్ లేదు, దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఆ కొప్పోలు టౌన్ కూడా పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి మళ్ళీ అక్కడి నుంచి రైల్వే ఫ్లైఓవర్ దగ్గర నుంచి కొప్పోలు దాకా ఒక లేయర్ కూడా పెట్టున్నాం. అది కూడా తొందరలోనే మొదలు పెడతాం. ఎందుకంటే ప్యాచ్ వర్క్లు వేసాం, టెంపరీగా ఇబ్బంది పడకుండా ఉండటానికి ప్యాచ్ వర్క్లు వేసాం. రేపు శాంక్షన్ అయిన తర్వాత అది కూడా 3 కోట్లకి ఎందుకో పెట్టున్నాం. 3 కోట్లు శాంక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఒక లేయర్ లాగేసి దాన్ని ఈలోపు డ్రైన్ కూడా అయిపోద్ది కాబట్టి ఇక అక్కడి నుంచి వచ్చేదానికి ఎక్కడా కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండేదానికి దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. టౌన్లో కూడా ఎందుకంటే రేపు అమృత్ 2లో మనకి దగ్గర 410 కోట్లు శాంక్షన్ అయింది. రేపు ప్రధానమంత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అది టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు. టెండర్ అయిపోయిందంటే మన జిల్లాలో అమృత్ 2లో వచ్చిన అన్ని నియోజకవర్గాలు కలిపి టెండర్లు ఇస్తారు. దగ్గర 900 కోట్ల దాకా అమృత్ 2లో ఉంది. అది వస్తే అన్ని రోడ్లు కూడా మళ్ళా కూడా పైప్ లైన్లకి అన్నీ కూడా తీసి కొత్త పైప్ లైన్లు వేస్తారు. మంచినీళ్ళు శాశ్వతంగా ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అది పోయినసారి గులకమ్మ నుంచి లాగాం. ఈరోజు అమృత్ 2లో మొత్తం కూడా టౌన్లో అంతా కూడా ఇదివరకు 1.5 ఇంచు ఉండేది, ఈసారి 3 ఇంచులు వేసినప్పుడు అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ కూడా 25 కట్టడం కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం పూర్తిగా ఒక 2 సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే మంచినీళ్ళు అనేది సమస్య అనేది లేకుండా పర్మనెంట్ సొల్యూషన్గా దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ అయితే ప్రయారిటీలో వర్షాలు పడితే రోడ్డు మీద ఉండి ఇబ్బందులు పడుతున్నారో దాన్ని ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసుకుంటా పోతురాజు కాలువ కూడా ఆల్రెడీ మిషన్ పెట్టి క్లీన్ చేస్తున్నాం. ఒక్కోటి ఇవన్నీ కూడా ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేసుకొని తర్వాత మెయిన్ రోడ్స్ ఎక్కడ సిమెంట్ రోడ్స్ అవసరం ఉంటాయో దాని మీద ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది కూడా డిపిఆర్ రెడీ చేస్తున్నాం. అది కూడా వచ్చింది అంటే మళ్ళీ అన్నీ కూడా రోడ్లతో నుంచి టౌన్ అంతా కూడా అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో కూడా ఈరోజు దోవలు విపరీతమైన దోవలు, ఈ దోవల బాధలు కూడా ఉండవప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ అయ్యే విధంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మినిమల్ స్టేజ్లో ఉన్నాయి. తప్పకుండా కూడా తొందరలో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఒక 2 సంవత్సరాల లోపల నగరాన్ని పూర్తిగా ఏదైతే మనం ముందు ఎన్నికలప్పుడు చెప్పామో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు పెన్షన్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండి రాలేదని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రేపు జూలై నుంచి పెన్షన్స్ అంతా కూడా ఈరోజు స్టేట్లో 1,00,000 పెన్షన్ని శాంక్షన్ చేశారు. ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు అన్నీ కూడా ఇస్తారు ఈసారి. అదేవిధంగా పాస్బుక్లు కూడా మీ అందరికి కూడా తెలుసు, మన పల్లెటూరులో కూడా పాస్బుక్లు కూడా బార్కోడ్ తోటి దాన్ని రెడీ చేస్తున్నారు. మనం పొద్దుగుకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి మన ల్యాండ్ ఎవరైనా కబ్జా చేసి ఇవన్నీ కూడా లేకుండా
దాని బార్కోడ్ మనం చెక్ చేసుకుంటే బార్కోడ్ ద్వారా మన ల్యాండ్ మనం చూసుకునే విధంగా దాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు స్ట్రీమ్లైన్ చేసి దాన్ని కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఏదైతే ముఖ్యంగా మనం ఒంగోలుకి చేయాల్సినవి ఉన్నాయో అవి ఒక్కోటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని అన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. మేము ఏవైతే చెప్పామో దానికి కట్టుబడిగా మనం ఇంకా దానికి ఎక్కువగా చేసే విధంగా ప్రజలకి ఏడా కూడా ఇబ్బంది రాకూడదని చెప్పి ప్రజలకి ఏ విధంగా అయితే ఇబ్బందులు పడేది ఎక్కడ అనేదో దాన్ని అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకొని దాన్ని అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పూర్తిగా నిధులు అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. అయినా కూడా ఉండే దాంట్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉండే వసతులతోటే దాన్ని ప్రయారిటీ బేస్ మీద దానికి ఎక్కడెక్కడ చేస్తే ముందు ఇబ్బంది లేకుండా ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని ఒక్కోటి చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇంకా చాలా పికప్ చేస్తాం. మొన్నటిదాకా స్ట్రీమ్లైన్ చేసాం, ఈసారి అన్నీ చేస్తాం. మళ్ళీ అదేవిధంగా కొంతమందికి కూడా తెలియజేస్తా ఉన్నా, ఎవరైతే డీకే పట్టాల పొజిషన్ సర్టిఫికేట్ లేదు హౌసింగ్లో అని చెప్పి కూడా బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా కూడా డీకే కొనుక్కున్నప్పుడు వాళ్ళ పేరు మీద లేనప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టం కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి అందుకని హౌసింగ్లో వాళ్ళు పెట్టుకున్నా కూడా స్థలం ఉండి కట్టుకోవాలంటే అది శాంక్షన్ కాకుండా ఉంది. కొంతమంది వేరే వాళ్ళ పేరు మీద ఉండి ఇల్లు కట్టుకొని ఈరోజు పేరు వాళ్ళ పేరు మీదే ఉంది. పోయినసారి 14-19లో వాళ్ళందరూ కూడా పాత పట్టా క్యాన్సిల్ చేసి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా నగరంలో కూడా ఏ ఏరియాలో అయినా కూడా ఎవరైనా కూడా ఇల్లు కట్టుకొని 2-3 సంవత్సరాలు అయిపోయేసి వాళ్ళ పేరు మీదే ఇల్లుండి మీ పేరు మీదకి మారకపోతే తెలియపరచండి. తప్పకుండా కూడా వాళ్ళందరూ కూడా మార్చి వాళ్ళ పేర్ల మీదకి వచ్చేటట్టు కూడా పట్టాలు ఇస్తాం. దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టిట్కో ఇల్లు కూడా దగ్గర 800 కోట్లతోటి మన ఆల్రెడీ వేశారు. స్టేట్ మొత్తం కూడా 80% కంప్లీట్ అయి 20% పెండింగ్లు ఉన్నాయి స్టేట్ మొత్తం కూడా. దాన్ని టిట్కో హౌసెస్ కూడా మన కూడా ఎస్టిమేషన్ వేశారు. మిగతా అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుద్దని చెప్పేసి రేపు మొదలు పెడతారు. తొందరలోనే ఆ మిగతా 20% కూడా మొదలు పెడతారు. అప్పుడు ఎవరికైతే మనం ఆల్రెడీ స్లిప్పులు కట్టుకొని డబ్బు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలాట్ చేస్తాం. కొంతమంది డబ్బులు వెనక్కి తీసుకున్న వాళ్ళు ఉంటే లేని వాళ్ళకి అవన్నీ కూడా చూస్తాం. ఇంకా కూడా నేను చెప్పాను 2 సెంట్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పాం. ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు 2 సెంట్లు పట్టాలు కూడా మొత్తానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టిట్కోది కూడా విత్ ఒక 6 నెలల లోపల టిట్కో కూడా మొదలు పెట్టేసి కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయ్యే పరిస్థితులకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ప్రధానమంత్రి కానీ ఈరోజు మీడియాలో చూస్తున్నాం. ఈరోజు కావాలని చెప్పేసి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఎవరో టూరిస్టులు పోయేసి వాళ్ళు ఏదో ఫ్యామిలీతో పోతే ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద దాడులు చేసి చాలామంది చనిపోవడం కూడా మనం చూసాం. ఇదంతా మంచిది కాదు. దాని మీద ఇండియా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. దాన్ని ఏందనేది కూడా తొందరలోనే మీకు అందరూ కూడా తెలిసే విధంగా తీసుకెళ్తాం. ఫండ్స్ అలాగే ఎన్క్యాప్ ఫండ్స్ తోటి దాదాపుగా 6 కోట్ల రూపాయలతో మన అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దనరావు గారి చేత స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 9వ డివిజను 9, 10 డివిజన్లు అలాగే 16వ డివిజన్ 35, 36 డివిజన్స్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ మనకి చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఎక్కడ 9వ డివిజన్ 10వ డివిజన్ ఎప్పటి నుంచో మేజర్ డ్రైన్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే పక్కన సైడ్ డ్రైన్ లేక మేజర్ డ్రైన్ లేక ఆ డ్రైన్లో వాటర్ ఇంత వర్షాలు వచ్చినా అన్నీ కూడా ఇళ్లలోకి రావడము ఎన్నో రోజులుగా ఈ 9వ డివిజన్ 10వ డివిజన్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వారి కళను ఈరోజు సాకారం చేస్తూ మన ఎమ్మెల్యే గారు మరి ముందుకు తీసుకెళ్లారు. అలాగే దాదాపుగా మరి 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్ స్టార్ట్ చేశారండి. అలాగే సైడ్ డ్రైన్లు అలాగనే మరి కలవర్ట్స్ దాదాపుగా 25 కలవర్ట్స్ వస్తున్నాయి. దీని మీద మనం ఏదైతే కట్టున్నామో దానికి 2,85,00,000 రూపాయలతో కట్టిన పెద్ద మేజర్ డ్రైను మరి అందులో 25 కలవర్ట్స్ వస్తున్నాయి. అలాగే సైడ్ డ్రైన్లు వస్తున్నాయి. ఇక ప్రజలకు ఎవరికి కూడా వర్షాలు వచ్చినా కూడా ఇళ్లలో నీరు నిలబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి 16వ డివిజన్లోను అలాగే 35, 36 డివిజన్లు 35వ డివిజన్లో మనకి ఆ గాంధీ పార్క్ దగ్గర కరువు అనేది చాలా ఇబ్బంది కలుగుతూ జనాలంతా ముందుకు పోవడానికి అవకాశం లేకుండా ట్రాఫిక్ ఎక్కువైనందువలన ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా పెద్ద రోడ్డు చేస్తూ మరి ప్రజలకి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించినందుకు మరి మన యొక్క నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.